అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మల్లాం సుధాకర్ అకాడమీ. ఈరోజు మన టాపిక్ పర్సన్స్. మరి భాషలో పర్సన్స్ అంటే ఏంటి? వ్యక్తులు. మరి పర్సన్స్ అనేది దేనికి సంబంధించిన విషయం? ఒక వాక్యంలో సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ అనేటివి ఉంటాయి. ఆ సబ్జెక్ట్, ఆబ్జెక్ట్కి సంబంధించిన అంశమే పర్సన్స్ అనేది. సబ్జెక్ట్ అంటే కర్త, ఆబ్జెక్ట్ అంటే కర్మ అనేది మనకు తెలిసిందే. సో సబ్జెక్ట్ అంటే ఒక పనిని చేసే వ్యక్తి ఒక వాక్యంలో, లేదా ఆ వాక్యంలో ఎవరిని గురించి అయితే మనం చెప్పుకుంటామో అదే సబ్జెక్టు. రెండు విధాలుగా ఉంటుంది సబ్జెక్టు. ప్రతి వాక్యంలోనూ యాక్టివ్గా సబ్జెక్ట్ అనేది ఉండదు. హీ వర్క్స్ హార్డ్ అంటాం. హీ వర్క్స్ అంటే పని చేస్తున్నాడు హీ అనే అతను. సో హీ అనేది సబ్జెక్టు. హీ ఈజ్ ఏ డాక్టర్ అంటాం. అక్కడ హీ అనే అతను పని చేయడం ఎలా? సో ఎవరిని గురించి చెప్పుకుంటున్నాం? అక్కడ హీ అనే వ్యక్తిని గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి అతను డాక్టర్గా ఉన్నాడు అని హీ అనేది సబ్జెక్టు. ప్రధానంగా ఎవరిని గురించి అయితే మనం చెప్పుకుంటున్నామో అది సబ్జెక్టు. లేదా ఒక వాక్యంలో ఏ వ్యక్తి అయితే యాక్టివ్గా ఒక వర్క్ చేస్తున్నాడో అతనే సబ్జెక్టు. ఆ వర్డ్నే మనం సబ్జెక్ట్ అంటాం. ఆబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ యాక్టివ్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్ ఇన్యాక్టివ్గా ఉంటాడు. అది ఆ రెండింటికి తేడా, సబ్జెక్ట్కి ఆబ్జెక్ట్కి. పర్సన్స్ ఏ భాషలో అయినా ముగ్గురే. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. సో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ కాంటాక్ట్లో ఉంటారు. థర్డ్ పర్సన్ అవుట్ ఆఫ్ ఫీల్డ్లో ఉంటాడు, ఇక్కడ ఉండడు. సో ఒక్కసారి ఇక్కడ చూడండి. పర్సన్స్, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్లో ఎవరెవరు వస్తారో చూసుకుందాం. సబ్జెక్ట్లో ఎవరుంటారో, ఆబ్జెక్ట్లో ఎవరుంటారో తెలుసుకుందాం. సబ్జెక్ట్లో ఐ. అదే ఆబ్జెక్ట్కి వచ్చినప్పుడు ఐ అనేది మీగా మారుతుంది. యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ ఉంటాం కదా, అక్కడ వస్తే ఇవి ఐ, మీ అనేది. ఐ అనేది మీగా మారుతుంది, మీ అనేది ఐగా మారుతుంది. సో ఐ అంటే ఐ విల్ హెల్ప్ యూ. ఐ విల్ హెల్ప్ యూ అంటే ఇక్కడ ఐ అనేది సబ్జెక్టు. కెన్ యూ హెల్ప్ మీ, ఇక్కడ మీ అనేది ఆబ్జెక్టు. అలా చేంజ్ అవుతుంది ఐ అనేది. ఐ మీగాను, మీ ఐగాను. నెక్స్ట్ వి. వి అంటే అర్థం ఏమిటి? మేము లేదా మనము. సో ఆబ్జెక్టుగా మారినప్పుడు వి ఏమవుతుంది? అజ్. కెన్ యూ హెల్ప్ అజ్. అజ్ అనేది ఆబ్జెక్టు. జనరల్గా ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ అనేది ఫస్ట్లో వస్తుంది, ఆబ్జెక్ట్ అనేది మిడిల్లో కావచ్చు, లాస్ట్లో కావచ్చు, ఎక్కడైనా రావచ్చు ఆబ్జెక్ట్ అనేది. అది తేడా. అందువల్ల నేను సబ్జెక్ట్ని క్యాపిటల్ లెటర్స్లో రాశాను, ఆబ్జెక్ట్ని స్మాల్ లెటర్స్లో రాశాను. సో ఇది వి, అజ్. వి అనేది అజ్గా మారుతుంది, అజ్ అనేది విగా మారుతుంది. ఇప్పుడు మనం వాయిస్ని గురించి చెప్పుకునేటప్పుడు సో ఫస్ట్ పర్సన్స్ ఈ రెండే, ఐ, వి నోటెడ్ అయిపోవాలి. సెకండ్ పర్సన్ సబ్జెక్ట్లోనూ యు, ఆబ్జెక్ట్లోనూ యు. సో కెన్ యూ హెల్ప్ మీ, కెన్ యూ హెల్ప్ మీ. సో ఇక్కడ కెన్ యూ హెల్ప్ మీ అనే సెంటెన్స్లో యూ అనేది సబ్జెక్టు, మీ అనేది ఆబ్జెక్టు. ఐ విల్ హెల్ప్ యూ, ఐ విల్ హెల్ప్ యూ అనే దాంట్లో ఐ అనేది సబ్జెక్టు, ఐ విల్ హెల్ప్ యూ. యూ అనేది లాస్ట్లో వస్తుంది కాబట్టి యూ అనేది ఇక్కడ ఆబ్జెక్టు. కెన్ యూ హెల్ప్ మీ. కెన్ యూ అంటే మీనింగ్ ఏంటి? నీవు నాకు సహాయం చేయగలవా అని. ఐ విల్ హెల్ప్ యూ అంటే నేను నీకు సహాయం చేస్తాను అని. సో ఆబ్జెక్టుగా వచ్చినప్పుడు నీకు, నిన్ను అని మీనింగ్ వస్తుంది. సబ్జెక్టుగా వచ్చినప్పుడు యూ అనేది నీవు అనేది వస్తుంది. అదేవిధంగా ఐ అనేది సబ్జెక్టుగా వచ్చినప్పుడు నేను అని వస్తుంది. ఆబ్జెక్ట్గా వచ్చినప్పుడు నన్ను, నాకు అని వస్తుంది. అదేవిధంగా వి అనేది సబ్జెక్ట్గా వచ్చినప్పుడు మేము, మనము అని వస్తుంది. ఆబ్జెక్ట్గా వచ్చినప్పుడు మాకు, మమ్ము, అలా. సో సెకండ్ పర్సన్లో సబ్జెక్ట్గా యూ వస్తుంది, ఆబ్జెక్ట్గా గాను యూనే వస్తుంది. నెక్స్ట్ థర్డ్ పర్సన్. పర్సన్స్లో కల్లా ఇంపార్టెంట్ పర్సన్ ఏదైనా ఉంది అంటే అది థర్డ్ పర్సనే. థర్డ్ పర్సన్ గురించి డీటెయిల్డ్గా క్షుణ్ణంగా నేర్చుకుంటే మిగతా పర్సన్స్ ఈజీ. సో థర్డ్ పర్సన్ చూడండి, ఒక లిస్ట్ ఉంది చూడండి ఇక్కడ. హీ,
షీ. సో హీ అనేది సబ్జెక్టు, హీకి ఆబ్జెక్ట్ ఏమిటి? హిమ్. షీ అనేది సబ్జెక్టు, ఆబ్జెక్ట్ ఏమిటి? హర్. ఇట్ సబ్జెక్టు, ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్ కూడా ఇట్టే. దే సబ్జెక్టుగా వస్తుంది, దేకి ఆబ్జెక్ట్ ఏమిటి? దెమ్. మామూలుగా అయితే మనం పర్సన్స్ అంటే ఇక్కడ వరకు చెప్పుకుంటాం, ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే అనేది. ఇవి ప్రొనౌన్స్, అవి పర్సనల్ ప్రొనౌన్స్ అని కూడా ఇక్కడ వరకు అంటాం. ఇవేనా పర్సన్స్? కాదు. ఇక్కడ చూడండి, ఆల్ నౌన్స్. ఇవన్నీ ఉన్నాయి, 1 2 3 4 5 6 7. ఈ పర్సనల్ ప్రొనౌన్స్ 7 మాత్రమే ఉన్నాయి, కానీ మిగతావన్నీ కూడా ఇంకా మనకు పర్సన్స్గా వస్తాయి. ఆల్ నౌన్స్. ప్రపంచంలో ఉన్న మనకు కంటికి కనిపించని నౌన్స్ అన్నీ కూడా ఏ పర్సన్స్ కింద వస్తాయి? అవి థర్డ్ పర్సన్స్ కిందకు వస్తాయి. థర్డ్ పర్సన్, అవి అనంతం. సో మనం వీటిని గుర్తుపెట్టుకుంటే చాలు. అవి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, యు, థర్డ్ పర్సన్. ప్రొనౌన్స్ అవేవి? హీ, షీ, ఇట్, దే. మిగతా ఏ నామవాచకాలు, ఏ నౌన్స్ వచ్చినా ఆ నౌన్స్ అన్నీ కూడా థర్డ్ పర్సన్ కిందకే వస్తాయి అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూడండి. ఇక్కడ ఆల్ నౌన్స్ అంటే ఎగ్జాంపుల్స్: బుక్, ట్రీస్, చిల్డ్రన్, స్కై, బ్యూటీ, బోర్డ్, హౌస్, మ్యాన్, గర్ల్, బాయ్, టీచర్, స్కై, ఎర్త్, ఫ్యాన్, బ్యూటీ, నేచర్. ఇవన్నీ కూడా థర్డ్ పర్సన్ కిందకే వస్తాయన్నమాట మనకు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇవే. ఇవి కాకుండా ఇంక ఏ నౌన్ వచ్చినా ఆ నౌన్ ఎన్నో పర్సన్ అంటే అది థర్డ్ పర్సన్ అనే చెప్పాలి మనం. రైట్. ఇప్పుడు యూసేజ్ చూద్దాం రండి. యూసేజ్. ఫస్ట్ వన్, ఐ గో టు స్కూల్. ఇక్కడ ఐ అనేది గో అనే పనిని చేస్తుంది కాబట్టి యాక్టివ్గా ఉంది, కాబట్టి ఐ అనేది దట్ ఈజ్ సబ్జెక్ట్. ఏ పర్సన్లో ఉంది? ఫస్ట్ పర్సన్. ఐ గో టు స్కూల్. సెకండ్ వన్, ఐ ఆమ్ ఏ టీచర్. ఇక్కడ పని చేయడం లేదు ఐ అనే వ్యక్తి. టీచర్ అని ఐని గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఐ అనేది ఇక్కడ సబ్జెక్టు. సో ఈ సబ్జెక్ట్ ఏ పర్సన్లో ఉంది? ఫస్ట్ పర్సన్లో ఉంది. నెక్స్ట్ వన్, కెన్ యూ హెల్ప్ మీ. ఇక్కడ హెల్ప్ ఎవరు చేయాలి? యూ, నీవు చేయాలి. కాబట్టి యూ అనేది సబ్జెక్ట్. ఏ పర్సన్లో ఉంది యూ అనేది? సెకండ్ పర్సన్. హెల్ప్ మీ, నాకు. మీ అనేది ఫస్ట్ పర్సన్, ఆబ్జెక్ట్. సో యూ అనేది సబ్జెక్టు, మీ అనేది ఆబ్జెక్ట్. ఫోర్త్ వన్, వీ ఆర్ రెడీ. ఇక్కడ ఎవరిని గురించి చెప్పుకుంటున్నాం? వి అనే వర్డ్ని గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి దట్ ఈస్ సబ్జెక్ట్. ఎన్నో పర్సన్లో ఉంది వి అనేది? తెలుసు, ఫస్ట్ పర్సన్. నెక్స్ట్ వన్, వీ లైక్ అవర్ టీచర్స్. సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ? వి, ఫస్ట్ పర్సన్. ఎవరిని లైక్ చేస్తున్నారు? అవర్ టీచర్స్. సో అవర్ టీచర్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్. ఎన్నో పర్సన్? థర్డ్ పర్సన్. ద స్కై ఈజ్ బ్లూ. ఎవరిని గురించి చెప్పుకుంటున్నాం ఇక్కడ? స్కైని గురించి. సో ఆటోమేటిక్గా స్కై అనేది సబ్జెక్టు. ఎన్నో పర్సన్? థర్డ్ పర్సన్. స్కై అనేది థర్డ్ పర్సన్. ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. ఎవరిని గురించి, దేనిని గురించి చెప్పుకుంటున్నాం ఈ సెంటెన్స్లో? ఆనెస్టీ. సో ఆనెస్టీని గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఆనెస్టీ అనేది సబ్జెక్ట్. ఎన్నో పర్సన్? ఆటోమేటిక్గా థర్డ్ పర్సన్. సో ఐ, వి, యు ఈ 3 వర్డ్స్ మినహాయిస్తే మిగతా వర్డ్స్ అన్నీ కూడా సబ్జెక్టుగా వచ్చిన, ఆబ్జెక్టుగా వచ్చిన థర్డ్ పర్సన్సే అని గుర్తుపెట్టుకోండి. యు ఆర్ ఏ గుడ్ గర్ల్. యు సబ్జెక్ట్, సెకండ్ పర్సన్. ఆల్ అవర్ ఫ్రెండ్స్ లైక్ యూ. ఆల్ ఎవర్ ఫ్రెండ్స్ అనేది ఇక్కడ సబ్జెక్టు. ఎన్నో పర్సన్? థర్డ్ పర్సన్. లైక్ యూ, యూ అనేది ఆబ్జెక్టు, సెకండ్ పర్సన్. దే ఆర్ ప్లేయింగ్. వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. సో వారు, దే అనేది థర్డ్ పర్సన్. డోంట్ డిస్టర్బ్ దెమ్. డోంట్ డిస్టర్బ్ దెమ్. ఇక్కడ సబ్జెక్టు లేదు అనుకోవద్దు. ఒక సెంటెన్స్ వర్బ్తో స్టార్ట్ అయితే అక్కడ సబ్జెక్టు సెకండ్ పర్సన్ అని చెప్పి మనం అర్థం చేసుకోగలగాలి. సో డోంట్ డిస్టర్బ్ దెమ్. దెమ్ అనేది ఆబ్జెక్టు, ఆటోమేటిక్గా అది థర్డ్ పర్సన్. ట్రీస్ ప్రొడ్యూస్ ఆక్సిజన్. ట్రీస్ అనేది సబ్జెక్టు, థర్డ్ పర్సన్. ప్రొడ్యూస్, ఏం ప్రొడ్యూస్ చేస్తున్నాయి? ఆక్సిజన్. దట్ ఈస్ ఆబ్జెక్ట్, థర్డ్ పర్సన్. 13, బ్యూటీ ఆఫ్ ఎ మ్యాన్ ఈజ్ ఎట్ హార్ట్. సో దేనిని గురించి చెప్పుకుంటారు ఈ వాక్యంలో? బ్యూటీ ఆఫ్ ఎ మ్యాన్, మనిషి యొక్క అందం అనేది
హృదయంలో ఉంటుంది అనే విషయాన్ని చెప్పుకుంటున్నాం. సో బ్యూటీ ఆఫ్ ఎ మ్యాన్ ఇది సబ్జెక్టు. ఎన్నో పర్సన్? థర్డ్ పర్సన్. ఇట్స్ ఓకే. ఏదైనా ఒక పని అయిపోయింది, అది బాగుంది, ఓకే అన్నప్పుడు ఇట్స్ ఓకే అంటాం. ఆ పనిని గురించి చెప్పేటప్పుడు ఇట్ అనే దాన్ని ఇది అది అని తెలపడానికి మనం ఇట్ని ఉపయోగిస్తాం. సో ఇట్స్ ఓకే. సో ఇట్ అనేది థర్డ్ పర్సన్. 15th, కెన్ యూ హెల్ప్ హర్? యూ అనేది హెల్ప్ చేయాలి కాబట్టి యూ అనేది సబ్జెక్ట్ సెకండ్ పర్సన్, హర్ అనేది థర్డ్ పర్సన్ ఆబ్జెక్ట్. లీవ్ ఇట్ ఇది కూడా వెర్బ్తో స్టార్ట్ అయ్యింది. లీవ్ ఇట్ దీన్ని వదిలేయని, ఈ విషయాన్ని వదిలేయని. సో ఇక్కడ సబ్జెక్టు లేదు అంటే ఆటోమేటిక్గా యూ అని అర్థం సబ్జెక్టు. సో లీవ్ ఇట్, ఇట్ అనేది ఇక్కడ ఆబ్జెక్టు. గ్రో ట్రీస్ చెట్లు పెంచు, చెట్లు పెంచండి. సో సబ్జెక్ట్ ఇక్కడ యూ అనేది అండర్స్టూడ్ అన్నమాట. సో గ్రో ట్రీస్ పెంచాలి. ఏం పెంచాలి? ట్రీస్ని పెంచాలి. సో ట్రీస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ థర్డ్ పర్సన్. షీ డజంట్ లైక్ హిమ్, షీ అనేది సబ్జెక్ట్ థర్డ్ పర్సన్, హిమ్ అనేది ఆబ్జెక్ట్ థర్డ్ పర్సన్. ఇండియా ఈజ్ అవర్ కంట్రీ, ఇండియా అనే దాని గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇండియా అనేది సబ్జెక్ట్ థర్డ్ పర్సన్లో ఉంది. లెటస్ ప్లే. సో లెటస్ ప్లేలో అజ్ అనేది ఆబ్జెక్టు ఫస్ట్ పర్సన్. ఇలా సెంటెన్సెస్లో సబ్జెక్టు లేదా ఆబ్జెక్ట్ అనేది ఏ పర్సన్లో ఉందో అనే విషయాన్ని మనం గ్రహించగలగాలి. ఎందుకంటే మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని సబ్జెక్ట్ పక్కన రాసేటప్పుడు ఏం రాయాలి? హ్యావ్ రాయాలనా, హ్యాజ్ రాయాలనా, డూ రాయాలనా, డజ్ రాయాలనా, రైజ్ రాయాలనా, రైజెస్ రాయాలనా అనే వర్బ్ని మనం కరెక్ట్గా ఎప్పుడు రాయగలము అంటే ఈ సబ్జెక్ట్ అనేది ఫస్ట్ పర్సన్లో ఉందా, సెకండ్ పర్సన్లో ఉందా, థర్డ్ పర్సన్లో ఉందా, సింగులర్లో ఉందా, ప్లూరల్లో ఉందా అనే విషయాన్ని మనం గ్రహించగలగాలి, అవగాహన ఉండాలి. అలాంటప్పుడు మాత్రం మనము రైట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ని మనం ఆ సబ్జెక్ట్ పక్కన రాయగలం. ఎప్పుడు? ఆ సబ్జెక్టు ఏ పర్సన్లో ఏ నంబర్లో ఉంది అనే విషయం మనకు తెలిసినప్పుడు మాత్రమే. సో కంక్లూజన్గా మనం ఏం చెప్పుకోవాలంటే ఐ, వి, యు ఈ 3 వర్డ్స్ మినహాయిస్తే మిగతా పర్సన్స్ అన్నీ కూడా థర్డ్ పర్సన్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోగలగాలి. ఇది సింపుల్ టాపిక్, పెద్దగా తల బాదుకుని నేర్చుకోవాల్సిన విషయం ఏమి కాదు. కాబట్టి మీకు ఈ టాపిక్ అర్థం అయి ఉంటుందనే, అర్థం చేసుకుని ఉంటారనే నేను ఆశిస్తున్నాను. జస్ట్ మీరు చేయవలసిన ఒక పని ఏమిటి? లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా మల్లాం సుధాకర్ అకాడమీ ఛానల్కి సపోర్ట్ ఇచ్చి మాకు ప్రోత్సాహాన్ని ఇస్తే మరిన్ని వీడియోలతో మీ ముందుకు రాగలం. త్వరలో మంచి వీడియోతో మీ ముందుకు రాగలను. అంతవరకు ధన్యవాదాలు.